ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు న్యూయార్క్ మేయర్ మామ్దాని. వాస్తవానికి తాము అరెస్టు చేయాలనుకున్నా తమకు అధికారం లేనందున ఫెడరల్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. కాగా ఇరాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నెతన్యాహును అమెరికా భూభాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయబోమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఐసీసీ వారెంట్ను బూటకంగా అభివర్ణించిన ఇజ్రాయెల్ మామ్దాని తీరును తప్పుబట్టింది. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని. ఐక్యరాజ్యసమితి సదస్సు కోసం రానున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేస్తామని కొంతకాలంగా హెచ్చరిస్తున్నారాయన. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉండటం తెలిసిందే. అయితే నగర మేయర్ హోదాలో తాను ఇజ్రాయెల్ నాయకుడికి స్వాగతం పలకటం లేదని తెలిపారు. స్వేచ్ఛగా తిరుగుతున్న ఏ ఇతర యుద్ధ నేరస్తుడికి తాము స్వాగతం పలకబోమని స్పష్టం చేశారు. ఒక విదేశీ దేశాధినేతను అరెస్ట్ చేసే అధికారం మేయర్కు ఉందా లేదా అనే అంశంపై న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదానికి కారణం కొద్ది నెలల క్రితం వరకు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన యుద్ధం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. గాజాలో సామూహిక హత్యలు, హింస, వేధింపులు, అక్కడి ప్రజలకు ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి కనీస అవసరాలు అందకుండా ఉద్దేశపూర్వకంగా నిరోధించడం, ఉద్దేశపూర్వకంగా దాడులు నిర్వహించడం లాంటి అభియోగాలను మోపింది. కాగా పాలస్తీనా మద్దతుదారుడైన జోహ్రాన్ మమ్దాని మొదటి నుంచి ఇజ్రాయెల్కు వ్యతిరేకి. ఈ క్రమంలో తాను న్యూయార్క్ మేయర్ అయితే నెతన్యాహును అరెస్టు చేస్తానని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. న్యూయార్క్ నగర చట్టాలు అనుమతి ఇస్తే ఆ మేరకు చర్యలు తీసుకోవటానికి వెనుకాడనని తేల్చి చెప్పారు. కాగా న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత తన పరిధి ఏంటో మమ్దానికి తెలిసొచ్చినట్టయింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ వస్తే ఆయనపై ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ని అమలు చేసే చట్టపరమైన అధికారం న్యూయార్క్ నగరానికి ఉందా లేదా అని తమ ప్రభుత్వం పరిశీలించిందన్నారు. ఐసీసీ అరెస్టు వారెంట్ను అమలు చేయటానికి తమకు స్వతంత్ర చట్టపరమైన అధికారం లేదని స్పష్టమైంది. అయితే ఫెడరల్ ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది. అందుకే నెతన్యాహుపై ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ని అమలు చేయాలని అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. న్యూయార్క్ నగరంలో బెంజమిన్ నెతన్యాహుకు స్వాగతం లేదు అని మమ్దాని స్పష్టం చేశారు. నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయటాన్ని సమర్థించారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వటాన్ని మమ్దాని తప్పుబట్టారు. అమెరికా అందించిన నిధులు పౌరుల ప్రాణాలను తీసేందుకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. And so I asked my team to do a review of all applicable law, and it's clear that the city does not have the authority to execute this warrant. However, what is also clear is that the federal government does have the authority to execute this warrant. And I call on the federal government to join the International Criminal Court. And what I would also say is what brings me to my conclusions about Israel and Palestine, about the world beyond. And when it comes to Palestinian New Yorkers who are disappointed, I understand it. Because we are talking about someone who has been charged with crimes against humanity, someone who has visited the city on many an occasion and who has been welcomed by previous mayors. And I want to make it very clear that that welcome ends with me.
వాస్తవానికి హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి అందులో సభ్యత్వం ఉన్న దేశాల పౌరులు చేసే నేరాలపై లేదా సభ్య దేశాల భూభాగంలో జరిగే నేరాలపై మాత్రమే ఈ కోర్టుకు ప్రాథమిక అధికార పరిధి ఉంటుంది. ఐసీసీకి స్వంతంగా అరెస్టు చేసే పోలీసు బలగాలు లేవు. తమ సభ్య దేశాల సహకారంపైనే ఆధారపడుతుంది. నెతన్యాహు ఈ సభ్య దేశాల్లో ప్రయాణిస్తే చట్ట ప్రకారం ఆయనను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అమెరికా ఐసీసీ సభ్యదేశం కాదు. ఈ నేపథ్యంలో మమ్దాని వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా భూభాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్నంతకాలం అరెస్టు కారు. ఆయన ఇరాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిపారు. ఇటీవల ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆయన. మరోవైపు తమ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేయాలని న్యూయార్క్ మేయర్ మమ్దాని కోరడంపై ఇజ్రాయెల్ మండిపడింది. నెతన్యాహుపై ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ని బూటకంగా అభివర్ణించింది. ఐసీసీని ఇజ్రాయెల్, అమెరికాపై ఎటువంటి అధికార పరిధి లేని కంగారు కోర్టుగా పేర్కొంది. న్యూయార్క్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బదులుగా మమ్దాని ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది. అదే సమయంలో గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యను సమర్థించుకుంది. హమాస్తో పోరాడుతున్నప్పుడు పౌరుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి తమ సాయుధ దళాలు విస్తృతమైన చర్యలు తీసుకున్నాయని పేర్కొంది. మరోవైపు న్యూయార్క్లోని యూదు స్వచ్ఛంద సంస్థలు, యూదు మత గురువులు మేయర్ మమ్దాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అయితే వామపక్ష, ప్రగతిశీల ముస్లిం వర్గాలు మాత్రం మద్దతిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్కు చేరుకుంటారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గత 2 ఏళ్ల పర్యటనల సందర్భంగా ఇలాంటి చర్చ నడుస్తూ వస్తోంది. ఐసీసీ వారెంట్ అరెస్టు భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో రహస్యంగా న్యూయార్క్కు చేరుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇక మమ్దాని కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్, మరోవైపు అమెరికా రక్షణగా నిలవటం, ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జోహ్రాన్ మమ్దాని తీరుపై న్యూయార్క్ నగర ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. నెతన్యాహును మొదట అరెస్టు చేస్తామని ప్రకటించి ఆ తర్వాత చట్టపరమైన అధికారం లేదని వెనక్కి తగ్గటాన్ని రాజకీయ జిమ్మిక్కు అంటున్నారు. మేయర్ తీరుతో నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఘర్షణలు జరిగి శాంతి భద్రతల సమస్య తలెత్తొచ్చని ఆందోళన చెందుతున్నారు.